దురంధర్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ అయినట్లేనా? ఆదిత్యధర్ స్టైల్ కి బన్నీ స్వాగ్ కి మరో దురంధర్ ఖాయమంటున్న ఫ్యాన్స్. ఇంతకీ బన్నీతో దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్ తీయబోయేటువంటి జోనర్ ఏంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దురంధర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్. 2019లో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో పరిచయమైన ధర్ డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకొని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. 6 ఏళ్ల గ్యాప్ తీసుకొని దురంధర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఆదిత్యధర్ ఓ మూవీ చేయాల్సిందట. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. బాలీవుడ్ బడా డైరెక్టర్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ కనబరిచారు. ఈ క్రమంలో ఆదిత్యధర్ కూడా బన్నీతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తుంది. అప్పట్లోనే ఓ స్టోరీ కూడా నెరేట్ చేశారట. ఇది అశ్వత్థామ పాత్ర ప్రధానంగా రాసుకున్నటువంటి కథ అని ఆదిత్యధర్ డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రచారం చేయబడింది. అయితే వికీ కౌశల్తో తీశారని కూడా టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్తో తీయడానికే డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించారట. కథ నచ్చడంతో బన్నీ కూడా సానుకూలంగానే స్పందించారట. అయితే కల్కి 2898 AD కారణంగా ఆ మైథాలజీ ప్రాజెక్ట్ ఆలోచనను విరమించుకున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చినటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD పురాణాలను ఫ్యూచర్ వరల్డ్తో లింక్ చేస్తూ రూపొందించినటువంటి ఫిక్షనల్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, అశ్వత్థామ వంటి ఐకానిక్ క్యారెక్టర్స్ను చూపించారు నాగశ్విన్. ప్రభాస్ బౌంటీ హంటర్గా కర్ణుడిగా 2 పాత్రలో కనిపించగా అశ్వత్థామగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. అయితే 2024లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇప్పుడు కల్కి 2 కోసం కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ను హైలైట్ చేయడంతో అల్లు అర్జున్ ఆదిత్యధర్ కలిసి చేయాలనుకున్నటువంటి సినిమాను పక్కన పెట్టేశారట. ఆల్రెడీ ఆడియన్స్ చూసినటువంటి స్టోరీతోనే సినిమా చేయడం ఎందుకులే అని ఆ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే దురంధర్ సినిమా నేషనల్ సక్సెస్ సాధించినటువంటి తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే దురంధర్ సక్సెస్ తర్వాత ఆదిత్యధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ను అల్లు అర్జున్కి మళ్ళీ వివరించారని, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉందనేటువంటి మరో వార్త కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దురంధర్ 2 తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని కూడా బన్నీ ఇప్పటికే కమిట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ తర్వాత ఉండొచ్చని కూడా అంటున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో బన్నీ ఆదిత్యధర్ కలిసి వర్క్ చేయాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ ఇదే న్యూస్ నిజమైతే ఒకరు సర్జికల్ స్ట్రైక్తో దేశభక్తిని వెండితెరపై యుద్ధంలా చూపించినటువంటి క్రాఫ్ట్ మ్యాన్, మరొకరు పుష్పతో తగ్గేదేలే అంటూ గ్లోబల్ వైడ్గా రూల్ చేస్తున్న ఐకాన్ స్టార్. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకో దురంధర్ సునామీ ఖాయమంటే ఎస్ అనే చెప్పాలి అంటున్నారు ఫ్యాన్స్. ఆదిత్యధర్ అంటేనే డీటెయిలింగ్. తన సినిమాల్లో యాక్షన్ అంటే కేవలం ఫైట్స్ కాదు, అది ఒక ఎమోషన్. దురంధర్ మూవీతో ఆదిత్యధర్ 1000 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయారు. ఇక బన్నీ విషయానికి వస్తే క్యారెక్టర్ ఏదైనా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఇవ్వడం తన స్పెషాలిటీ. మరి ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి కథ రాబోతుందో గతంలో ఆదిత్యధర్ ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనేటువంటి ఒక భారీ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేశారట. మధ్యలో కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆదిత్యధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ను ఇప్పుడు మళ్ళీ బన్నీ కోసమే రీడిజైన్ కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ బన్నీ అశ్వత్థామగా కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం గ్యారంటీ. ప్రజెంట్ అల్లు అర్జున్ చేతిలో అట్లీతో ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, లోకేష్తో ఒక సూపర్ హీరో ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు ఆదిత్యధర్ ప్రాజెక్ట్ కూడా యాడ్ అయితే 2026-27 నాటికి ఇండియన్ సినిమా రూపురేఖలే మారిపోతాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే దురంధర్ 2 తర్వాత ఆదిత్యధర్ ఇచ్చేటువంటి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ కాంబో ప్రెజెంట్ నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. అయితే వీళ్ళిద్దరి కాంబోలో రాబోయేటువంటి సినిమా కోసం ఈవెన్ యావత్ ప్రపంచమంతటా కూడా వెయిట్ చేస్తుంది. ఎందుకు అనంటే వీళ్ళిద్దరూ కలిసి అంటే మాస్లో ఆల్మోస్ట్ అంటే పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప ఈవెంట్ నార్త్లో పెడితే అప్పటి దాదాపు కొన్ని లక్షల మంది జనం కూడా వచ్చారు. అంటే ఆ స్టేడియం అంటే ఉన్నటువంటి ఆ ప్లేస్ ఉన్నటువంటి ఒకంత అయితే దగ్గర ఒక 4 ఇంతల రెట్లుగానే ఎక్కువగా మంది అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ చూస్తే పుష్పకు ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా అప్పట్లో నిరూపితమైంది. అయితే వీళ్ళిద్దరు కాంబోలో సినిమా అంటే డెఫినెట్గా అలాంటి ఒక మైథాలజికల్ సినిమానే ఉంటుంది అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ డెఫినెట్గా అటు కల్కి రావడంతో దానికి కొంచెం వేరే అంటే మాస్ కాపీ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ సినిమా కంప్లీట్గా పక్కన పెట్టి ఇక దురంధర్ పనిలో పనిపోయాడు ఇక్కడ ఆదిత్యధర్. సేమ్ టైం అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత అలాంటి ఒక కథ మళ్ళీ తీస్తే కొంచెం డెఫినెట్గా అంటే కల్కి తర్వాత సిమిలారిటీస్ ఉంటాయి, దాని తర్వాత ఇబ్బంది
అవుతున్నటువంటి ఉద్దేశంలో ఇక్కడ అట్లీకి ఓకే చెప్పేశారు. అయితే మరి ఈ సినిమా ఎప్పుడు ఏంటి అంటే డెఫినెట్గా దురంధర్ 2 ఇంకా అవ్వలేదు కదా, మేబీ మరి బన్నీతోటి సినిమా ఎప్పుడు ఉంటుంది అన్న డౌట్ అయితే రావచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దురంధర్ 2 కూడా ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్కి అయితే రెడీ అయిపోయింది. సో కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే డెఫినెట్గా వేరే సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే దురంధర్ డైరెక్టర్కి లేకపోలేదు. సో కాబట్టి ఇది ఆల్మోస్ట్ అంటే మార్చ్లో రిలీజ్ అవుతుంది. అంటే ఇంకొక 1 మంత్లో దురంధర్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది, రిలీజ్ కూడా అయ్యి ఆడియన్స్ మధ్యలోకి అయితే వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మొత్తం బన్నీతో చేయాల్సినటువంటి సినిమా మీదనే ఉంటుందన్న ఊహాగానాలు కూడా బాలీవుడ్ మీడియాలో చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అట్లీతో చేయాల్సినటువంటి సినిమానే ఆల్మోస్ట్ అంటే ఇయర్లో రిలీజ్ అవుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. దీని తర్వాత సేమ్ అదే తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తోటి బన్నీ ఇంకొక సినిమా చేయబోతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ వీళ్ళిద్దరిలో డెఫినెట్గా ఈ సినిమా అయ్యేసరికి ఇంకొక 1 year పడుతుంది. మరి ఈ గ్యాప్లో నెక్స్ట్ ఎలా అంటే ఇక్కడనే ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ది సర్జికల్ స్ట్రైక్ ఉరి తీసిన తర్వాత దగ్గర 6 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు ఆదిత్యధర్. 6 ఏళ్ల గ్యాప్ తీసుకొని దాదాపు 1300 కోట్ల బడ్జెట్ సినిమా పెట్టేటువంటి ఈ రోజులో 1300 కోట్ల కలెక్షన్స్ చాలా ఈజీగా వచ్చేసినటువంటి సినిమా దురంధర్. అలాంటి ఒక సినిమాని చాలా ఈజీగా టేక్ ఓవర్ చేసి తీసేశాడు, 6 ఏళ్ల గ్యాప్ని ఈజీగా పూడ్చాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తీయబోయేటువంటి సినిమా అశ్వత్థామ బ్యాక్గ్రాఫ్ అంటే ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ సినిమాని ఎంతో కొంత డెఫినెట్గా గ్రాఫిక్స్ కానీ CGI కానీ VFX ఇవన్నీ కూడా టెక్నికల్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమనే ఫస్ట్ ఇవన్నీ కూడా బ్యాక్ స్టెప్ ఇవన్నీ పోస్ట్ ప్రొడక్ట్ వర్క్స్ కానివచ్చు, లేకపోతే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్, అండ్ దాని తర్వాత కాస్టింగ్, దాని తర్వాత సెలెక్షన్స్, యాక్టర్స్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇలాంటి సెలెక్షన్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో అయిన తర్వాత అక్కడ లోకేష్ది కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ బన్నీ ఒకవేళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తే దాని తర్వాత ఇటు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆదిత్యధర్ సినిమాల్లో ఇంటెన్సిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా దేశభక్తికి సంబంధించినటువంటి సినిమాలే తీస్తారు. అయితే మరి ఈ దేశభక్తి సినిమాలు కూడా అంటే ఎలా ఉంటాయి ఇన్ కేస్ ఇప్పుడు మనం ది సర్జికల్ స్ట్రైక్ చూసాం, దాని తర్వాత దురంధర్ చూసాం. దురంధర్ కూడా కంప్లీట్గా అంటే చాలా సైలెంట్గా వచ్చినటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాసింది. ఆల్మోస్ట్ అంటే బాహుబలి రికార్డును కూడా ఒకానొక స్టేజ్లో అది దాటేసిపోయిందంటే ఎంతలా అప్లాజ్ పొందిందో ఈ సినిమా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమనే వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే అది ఒక సూపర్ న్యాచురల్ ఫిల్మ్ అవుతుందని కూడా బాలీవుడ్ మీడియాలో చాలా గట్టిగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక దీనికి తోడు అక్కడ ఆల్రెడీ మాస్ సినిమాలని లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ని అండ్ దేశభక్తి సంబంధించినటువంటి సినిమాలు ఎలా తీస్తారో దురంధర్ డైరెక్టర్కి పెట్టింది పేరు. సో ఇక్కడ బన్నీ కూడా తన యాక్టింగ్ ఏదైనా కానీ ఇన్ కేసు పుష్ప లాంటి ఒక క్యారెక్టర్ రిప్రజెంట్ చేసిన తర్వాత ఇంకా ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా అవలీలగా బన్నీ యాక్ట్ చేస్తాడనడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబో. డెఫినెట్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు, కానీ ఒకవేళ వస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమని అయితే డెఫినెట్గా అంటూనే ఉన్నారు. ఎందుకు అనంటే ఇన్ కేస్ మనకు తెలుసు అటు వాళ్ళ ఉన్నటువంటి స్టార్డమ్ తెలుసు అండ్ వాళ్ళకు తీసినటువంటి ప్రీవియస్ సినిమాలు ఆ ట్రాక్ రికార్డ్ అలానే ఉంది. కాబట్టి దాదాపు 1800 కోట్ల ప్లస్ కలెక్ట్ చేసినటువంటి పుష్ప 2ని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా దురంధర్ డైరెక్టర్ కూడా 1300 కోట్లు అంటే ఇద్దరికి కూడా అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ ఇటు హీరో వీళ్ళిద్దరికి కూడా ఫ్యాన్ బేస్ విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే దీంట్లో మరి ఎలా ఉంటుందో ఏంటో అనేది తెలియాలంటే మాత్రం ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమంటారు? ఆదిత్యధర్ మేకింగ్లో అల్లు అర్జున్ను ఎలాంటి రోల్లో చూడాలనుకుంటున్నారు? అశ్వత్థామనా లేకపోతే హై వోల్టేజ్ పై థ్రిల్లరా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.